శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరుం వందే. చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసము అంటేనే చాలా విశేషం. అందులోనూ సోమవారం మరీ విశేషం. ఈ సంవత్సరం ఇంకా విశేషం. ఇవాల్టి నుంచి ఈ కార్తీక మాసం నుంచి మనందరం తలెత్తుకొని తిరగడానికి యోగ్యమైనటువంటి పనులు జరిగినాయి. కార్తీక మాస ఆరంభములోనే హిమవత్ పర్వతాల మీద కేదారేశ్వర స్వామి వారి సన్నిధిలో, కేదారేశ్వరుడి కంటే కొంచెం పైన ఎక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు దత్తాత్రేయ గుహలోంచి అంతర్ధానమయ్యారో ఆ ప్రదేశంలో మోడీ గారు అద్భుతమైనటువంటి 12 అడుగుల శంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. గురువు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలయ్యా? అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని తెలిసినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎంత ఎత్తున ఉన్నారండి ఆ శంకరాచార్యుల వారి విగ్రహం అంటే 12,000 అడుగుల ఎత్తైన కొండ మీద 12 అడుగుల విగ్రహం అంటే 12,012 అడుగుల ఎత్తు మీద శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి 12,012 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఇవాళ ఆదిశంకర్లది మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఒక్కసారి 12,012 అడుగుల ఎత్తు మీద గురువు కూర్చున్నాడంటే గురువు కోసం తలెత్తేటటువంటి రోజు మనందరికీ ఈ కార్తీక మాసంలో పాడ్యమి నాడు ఆరంభమైంది. ఇది మనందరి యొక్క అదృష్టము, జన్మాంతర సుకృతం. ఇత పూర్వం చాలా ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినా శంకరాచార్యుల వారి బొటను వేలు ప్రమాణం దాటదు అన్నట్టుగా 12,012 అడుగుల ఎత్తు మీద శంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి మాసములో సివిఆర్ ఓం ఛానల్ పక్షాన అద్భుతంగా ఈ కర్నూలు ప్రాంతంలో ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడ చేస్తే ఎవరొద్దంటారు శివ కళ్యాణాన్ని? కానీ కర్నూలులో చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి భక్తి పాటవాళ్ళు ఉన్నటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నారు. కర్నూలుకి ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉంది. ఈ మొత్తము యావత్ విశ్వంలో జ్యోతిర్మయమైనటువంటి లింగాలు 12 ఉంటే ఆ 12లో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అంటే కర్నూలులో మల్లికార్జున స్వామి వారు సుప్రతిష్ఠితమై ఉన్నారు. ఆ పక్కనే భ్రమరాంబ అమ్మవారు సుప్రతిష్ఠితమై ఉన్నారు. ఇంకొక అద్భుతమైనటువంటి శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారు కూడా ఈ కర్నూలు ప్రాంతంలోనే ఉండడం మనందరి జన్మాంతర సుకృతం. అద్భుతంగా తుంగభద్రా నది ప్రవాహం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి చాలా విశేషంగా అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణాదేవి ఈ కర్నూలు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ కర్నూలు ప్రాంతంలోనే ఈ పార్వతీ పరమేశ్వర్ల యొక్క కళ్యాణం చేయాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో మా సివి రావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఓం, సివిఆర్ న్యూస్ అనేక ఛానల్స్ పక్షాన ఈ కర్నూలు ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ నిర్వహించడం అనేటటువంటిది చాలా విశేషం. అయితే మాట్లాడుతూ ఒక్కసారి అందరూ గట్టిగా ఒక్కసారి శివనామాన్ని చెప్పండి. శివ శివ శివయనరాధా శివనామము చేదా
అని మనకి సాక్షాత్తు త్యాగబ్రహ్మం గారు చెప్పారు. శివ శివ శివయనరాదా, భవభయ బాధలు బాపుకొనరాదా. కష్టాలు లేని వాళ్ళు ఎవరండి? అందరికీ కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ పోవాలి, ఈ బయట ప్రపంచంలో ఉండే భయాలు తొలగిపోవాలి అంటే శివనామాన్ని చేయండి అయ్యా అన్నారు. ఒక్కసారి అందరూ శివనామాన్ని పెద్దగా చెప్పండి. భగవన్నామాన్ని చెప్తే దీన్ని నోరు అన్నారు, భగవన్నామాన్ని చెప్పకపోతే దీన్ని రుబ్బురోలు అంటారు. భగవన్నామాన్ని చెప్తేనే నోరు, లేకపోతే రుబ్బురోలు. రుబ్బురోలు ఏం చేస్తుందండి? అన్ని కందిపప్పో మినప్పప్పో పెసరపప్పో ఏదో వేస్తే పిండి చేసి పెడుతుంది. ఆ పిండిని తీసుకొని చక్కగా మనం రకరకాలైనటువంటి పదార్థాలతోటి తింటూ ఉంటాం. మరి భగవన్నామం చెప్పనటువంటి ఈ నోరనే రుబ్బురోలు ఏం చేస్తుందయ్యా అంటే పొద్దున్నే 2 ఇడ్లీలో 2 వడలో దోశలో వేస్తే శుభ్రంగా పిండి చేసి పెడుతుంది. దానికోసం కాదు కదా భగవంతుడు ఈ మహత్తరమైనటువంటి నోటినిచ్చింది. నోటితోటి భగవన్నామం చేసినటువంటి వాడు మాత్రమే ధన్యుడు. ఆ నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని అని చెప్పారు. చేతులారంగ శివుని పూజింపరేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యమ్ము లోనుగా దలుపరేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తల్లుల కడుపుకి నొప్పి పుట్టించడానికి కాకపోతే భగవన్నామం చెప్పనటువంటి వాడు ఎందుకండి? వాడి జీవితం వృధా అని చెప్పారు పెద్దలు. పెద్దగా ఒకసారి 2 చేతులు పైకెత్తి ముందు హరనామం చేద్దాం. గోవిందా గోవిందా. కాస్త మొహమాట పడుతున్నారు, ఏం పర్వాలేదు. ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా 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 గోవిందా. శివ శివేతి, పెద్దగా చెప్పండి అమ్మా. శివ శివేతి శివ శివేతి 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 శివేతివా శివేతివా. భవ భవేతి భవ భవేతి 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 భవేతివా భవేతివా. హర హరేతి హర హరేతి 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 హరేతివా హరేతివా. భజ మనః భజ మనః శివమేవ శివమేవ నిరంతరం నిరంతరం అని చెబుతూ చక్కగా మా బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు ఇందాక అద్భుతమైన ఒక మాట చెప్పారు. పెద్దలు వారు నిత్య నిరంతరము ధార్మికమైనటువంటి ధర్మ ప్రచారమే జీవన ప్రవృత్తిగా కలిగి ఎక్కడ ధర్మానికి సంబంధించిన కార్యాలు ఉంటాయో అక్కడక్కడ వారు కనిపిస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి ప్రవచనకర్త. వారు ఒక మాట అన్నారు, శివుడి పక్షాన మేము కూర్చుంటాం, అమ్మవారి పక్షాన మీరు కూర్చోండి అని చెప్పారు. అమ్మవారి పక్షాన కూర్చోవడం కంటే అదృష్టమే ఉందండి. అన్నం పప్పు కూర పచ్చడి కావాలంటే అమ్మ పక్షాన ఉంటే ఉంటుంది, కానీ అయ్య పక్షాన ఉంటే ఏముంటుంది? ఆయనే ఇలా తీసుకొని వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతూ ఉంటారు కదా. కాబట్టి చక్కగా ఇచ్చేటటువంటి ప్రదేశంలోనే మేము కూర్చుంటాం అని చెబుతూ చక్కటి అసలు అమ్మవారి యొక్క ప్రత్యేకత, మిగతా విషయాలు ఆయన ఏదో అంటున్నారు. ఏమని చూసి మా అమ్మాయిని మీకు ఇవ్వాలండి, ఏముందని ఎక్కడ చూస్తే భిక్షాటన. పోనీ ఏమన్నా అద్భుతమైనటువంటి నగలు నట్రాయమైనా వేసుకుంటారా అంటే నాగాభరణాలతో ఉంటారు. పోనీ అన్న అత్తరో సెంటో పర్ఫ్యూమో ఏదో కట్టుకొని అందంగా తిరుగుతారా అంటే అక్కడ చూస్తే పరిపూర్ణంగా భస్మాలేపనం చేసుకొని కూర్చొని ఉంటారు, చితాభస్మో లేపో. పోనీ ఏమన్నా వస్త్రాలైనా బాగుంటాయా అండి, ఆ వస్త్రాలు చూసైనా మా అమ్మాయిని మీకు ఇవ్వాలా అంటే ఆ గజ చర్మాలు అవి కట్టుకొని కూర్చుంటారు. అక్కడ మాకేమి పెద్ద ప్రత్యేకం. పోనీ పక్కన ఏమన్నా సుహృద్భావంతో చూద్దామా అంటే పిశాచ గణాలను వేసుకొని వాళ్ళు వేసేటటువంటి చేష్టలతోటి ఆ పక్కన ఆ మధ్యలో కూర్చుంటారు. పోనీ ఏమన్నా అద్భుతమైన భవంతుల్లో మా తల్లిని పెడతారా అంటే అయితే శ్మశానంలో కూర్చోబెడతారు, లేకపోతే కైలాసంలో మంచు కొండల మధ్యలో చలి పుడుతూ గజ 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 వణికేట్టుగా కూర్చోబెడతారు. ఏం చూసి ఇవ్వాలి మా అమ్మాయిని? సరే, అసలు వీటన్నిటికీ ముందు మీరు సమాధానం చెబితే ఆ తర్వాత మా అమ్మాయిని ఇవ్వాలా వద్దా, ఏమిటి, మా అమ్మాయిని సక్రమంగా చూసుకోగలడా లేడా అనే విషయాలన్నీ కూడా
మనం మెల్లిగా మాట్లాడదాం. ఈలోపు అద్భుతంగా మా చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క బృందము, పండితోత్తములు, బ్రాహ్మణోత్తములందరూ అద్భుతంగా మహాసంకల్పాన్ని చెప్తారు. మహాసంకల్పం కాగానే మీ సంకల్పం ఏమిటి, మేము ఇవ్వాలంటే యోగ్యమైనటువంటి స్థితి ఉందా ఏమిటి అనే విషయాలు మీ నోటి గుండా వినాలి అని మేము కోరుకుంటున్నాం. అయ్యా, మహాసంకల్పాన్ని. శ్రీశైలం శిఖరేశ్వరం గణపతిం శ్రీహాటకేశం పునః సారంగేశ్వర బిందుతీర్థం